ఓం దుర్గామాతయే నమః. మనము నవరాత్రులలో చివరి రోజుకి చేరుకున్నాం. 11వ రోజు దుర్గాదేవిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు. నిజానికి రాజరాజేశ్వరి దేవి అనే అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కరుణమయమైన సౌందర్య రూపం. ఆమెను శక్తిపీఠ నాయకి, చతుర్వర్గ ఫలదాయిని అని పిలుస్తారు. ఈ అవతారం సర్వలోకాలను పాలించే శక్తి, కరుణ, సౌందర్య సమ్మేళనం. భక్తుల హృదయాలను ఆకర్షించే సౌమ్యమైన తల్లి రూపం ఇదే. పురాణాల ప్రకారం సమస్త దేవతల శక్తులు కలిసినప్పుడు లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మ అవతరించింది. ఆ అవతారాన్ని రాజరాజేశ్వరి రూపంలో ఆరాధిస్తారు. మరో డైమెన్షన్లో జరిగిన కథ ప్రకారం బందాసురుడు అనే రాక్షసుని లలిత త్రిపుర సుందరి సంహరిస్తుంది. ఆమె తన మహాసేనని ఏర్పరుస్తుంది. అప్పుడే ఆమె నుండి అనేక అంశాలు ఏర్పడతాయి. అందులో వరాహిణి మాత, కాళికా మాత, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు. యుద్ధం ముగిసిన తర్వాత దేవతలందరూ ఆమెని రాజరాజేశ్వరి అని స్తుతిస్తారు. అంటే రాజులకి రాజేశ్వరి, సర్వలోకాల పాలకురాలు అని అర్థం. ఈ అమ్మవారు ముఖ్యంగా సింహవాహనం పైన కూర్చొని ఉంటారు. ఆమె త్రినేత్రితో భక్తులకి దర్శనమిచ్చి చతుర్భుజాలు కలిగి ఉంటుంది. ఆమె సింహవాహనాన్ని చుట్టుముట్టి సర్వదేవతలు నిలబడి ఉంటారు. ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి లావణ్య సారా సముద్రం అనే పదాన్ని ఉపయోగిస్తారు. నవరాత్రి పూజల్లో రాజరాజేశ్వరి అమ్మను ఆరాధించడం అంటే సర్వశక్తి మూలాన్ని స్తుతించడం. రాజరాజేశ్వరి దేవి అవతారం అనేది తల్లి యొక్క సౌందర్యం, కరుణ, శక్తి సమ్మేళనం. ఆమె పూజ ద్వారా భక్తుడు జీవితంలో శాంతి, ఐశ్వర్యం, జ్ఞానం, విజయాన్ని పొందుతాడు. అందుకే నవరాత్రిలో ఈ రూపాన్ని ప్రత్యేకంగా చివరిలోనే పూజిస్తారు. ఇంతటితో నవరాత్రులు సమాప్తమయ్యాయి. మీ అందరితో ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆ అమ్మ నాకు కలిగించిన కటాక్షంగా భావిస్తున్నాను. ఇంతటితో స్వస్తి. జై దుర్గామాత.